చర్చ్ ఇంటర్నేషనల్ ద్వారా జరుగుతున్నటువంటి రెవరెండ్ ఫాదర్ మ్యారేజ్ లైసెన్స్ కురియర్ సంబంధించినటువంటి ఆర్డినేషన్ కార్యక్రమంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో దీవించి ప్రారంభిస్తున్నాం. తండ్రి మీరు ప్రార్థన చేయండి. గొప్పదేవుడా, మహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రాలు. అయా మీ ఆత్మ సన్నిధి ఇక్కడ ఉండాలి దేవా. ఇదిగోతనే వెతుకొస్తే మేడగదు నీకు వచ్చిన పరిశుద్ధాత్మ ఇదిగోతనే ఇక్కడ ఇదిగోతనే అయ్యగారు మేము ఆర్డినేషన్ చేస్తుండగా నాయన తండ్రి అయ్యా ఇదిగోతనే బలముగా వీచు గాలి పెట్టి ఒక ధ్వని నాయన తండ్రి అయ్యా ఇదిగోతనే అగ్ని నాలుకలుగా విభాగింపబడి నేను వారి మీద మా మీద ఉమ్మరింపబడినట్టు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. కృప కలిగిన దేవా వారు నాయన తండ్రి మరింతగా నాయన తండ్రి సేవలో వాడబడినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తునామమును బట్టి పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధతో బతులాడి వేడుకొడుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒక పాట చర్మ పల్లవి రెవరెండ్ ఫాదర్ బెల్దజార్ రాజు గారు పాట. స్తోత్రం ఇంకో కొంచెం పెట్టు. స్తోత్రం ఉండండి. బెల్దజార్ రాజు గారు ఒక చర్మ పల్లవి పాట ఆరాధన. దేవుని స్తోత్రం. కొద్దిసేపు ఆరాధన చేసుకుందాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా అనే పాటను పాడుకుంటూ మనమందరం కూడా దేవుని స్తుతించి ఆరాధించి కనపడతాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా ఆత్మలో అనుక్షణం అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకాటి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకాటి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ
ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించరా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించరా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఒక 2 నిమిషాలు మనము వాక్య సందేశం విందాం. ఇప్పుడు మనం చేయబోయేది ఒక ప్రతిష్ట కార్యక్రమం. ఈ ప్రతిష్ట కార్యక్రమం అనేది అభిషేకంతో కూడినటువంటి కార్యక్రమం. అభిషేకంలో చాలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రొటెస్టెంట్ వారు అంటారు ఇది ఎట్లా కరెక్ట్ అని ఒకవైపు, మెయిన్ లైన్ వారు ఇదే కరెక్ట్ అని ఇంకొక వైపు. పాత నిబంధనలో నూనె పోసి అభిషేకించడం జరిగింది. సామువేలు ప్రవక్త చేత 3 విధమైన అభిషేకం జరిగింది. ప్రవక్తలకు అభిషేకం జరిగింది, రాజులకు అభిషేకం జరిగింది, యాజకులకు అభిషేకం జరిగింది. ఈ 3 వివిధమైన అభిషేకం నూనె వారి తల మీద పోసి అభిషేకించి వారిను దేవుని సేవ కొరకు డిక్లేర్ చేయడం జరిగింది. కొత్త నిబంధన వచ్చే వరకు ఇది ఇలా జరిగిందా అని చూసినప్పుడు అలా జరగలేదు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు 3 ప్రధానులను ఏర్పరించారు. మళ్ళా 12 మంది శిష్యుల్లో 3 ప్రధానులు, 12 మంది తర్వాత 72 మంది, తర్వాత 120 మంది, ఇలా సంఘం అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ అభిషేకం ఎలా జరిగిందంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం ప్రకారం వాక్యం ద్వారా అభిషేకం జరిగింది. దేవుని ఎదుట వచ్చి నిలబడితే ఉపదేశం ద్వారా ఉపదేశం పొందిన వారికి అభిషేకం జరిగింది. ఆ అభిషేకం ఎలాంటిదంటే వాక్యం ఒక్కసారి వారి హృదయంలో నివసించి వారిని అభిషేకించినప్పుడు వారికి ఇంకొకరు బోధించే అవసరం లేనంత అద్భుతమైన విధముగా ఆశ్చర్యముగా దేవుని వాక్యం అర్థమవుతుంది. ఈరోజు మనకు వాక్యం బోధించబడడం అవసరమైంది. మనకి ఎవ్వరు ఈ ప్రపంచంలో వాక్య బోధ చేయ అవసరమే లేదు. దేవుడు డైరెక్ట్గా నాకు బోధిస్తున్నారు. నేను బైబిల్ గ్రంథం తీసుకొని ఉన్నట్టుగా బోధించగలుగుతున్నానంటే మీలో ఈ వాక్య అభిషేకం వచ్చినట్టు. లేదంటే ఇంకా మీకు సరైన గురు దొరకలేదనండి. మీకు అభిషేకం కలిగిన గురు ద్వారా మీరు సరైన విధముగా సరైన ఒక ఆత్మీయ తండ్రి ద్వారా మీరు వాక్య అభిషేకం పొందాలని అర్థం. అభిషేకంలో చాలా రకరకాల అభిషేకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 7 విధమైన పిలుపులు ఉన్నాయి. అలాగనే కొత్త నిబంధనలు 7 విధమైన పిలుపులు ఉన్నాయి.
5 విధమైన పిలుపులు మాత్రమే కదా రాయబడ్డదంటే, ఇంకా 2 పిలుపులు ఎక్స్ట్రా రాయబడ్డాయి. ఒకటి అపోస్తులుడు, తర్వాత ప్రవక్తలు, తర్వాత బోధకులు, కాపరి, తర్వాత స్వార్థికుడు, తర్వాత పెద్ద సంఘ ఎల్డర్, తర్వాత డీకన్ అనగా సహాయకుడు. 7 విధమైన పిలుపులు కొత్త నిబంధనలు ఉన్నాయి. ఇది పాత నిబంధనలు ప్రత్యక్షపు గుడారంలో ఉన్నాయి. అలాగే నిత్య నిబంధనలో పరలోకంలో కూడా ప్రత్యక్షపు గుడారంలో ఈ ఆరాధన క్రమంలో ఇది జరిగినాయి. సరే, పాత నిబంధనలు కదండి నూనె పోసి అభిషేకం చేయాలి. కొత్త నిబంధనలు ఇదన్నీ ఎందుకు చేస్తున్నారని ప్రొటెస్టెంట్ వాళ్ళు చాలా ఆలోచన చేస్తున్నారు. పెంతెకోస్తు వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి. అందరికీ కూడా కలిసి మన అవగాహన చేయాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, మనకు విద్య నేర్పించేవారు లేకుండా, గురువు లేకుండా ఏ శిష్యుడు డైరెక్ట్గా విద్య నేర్చుకోడు. ప్రతి స్టూడెంట్కి ఒక టీచర్ ఉన్నట్టుగా ప్రతి వారికి ఒక క్రమ ప్రకారమైన కార్యం మనకు జరగాలి. గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ 1882 పీనల్ కోడ్ సెక్షన్ ప్రకారం ఇండియాలో ఉన్నటువంటి క్రిస్టియన్ చట్ట ప్రకారం మనము పాత నిబంధన ప్రకారం లేదా కొత్త నిబంధనలో మెయిన్లైన్ చర్చ్ వారు నిర్వహించినటువంటి కార్యక్రమం ప్రకారం అభిషేక కార్యక్రమం జరగకపోతే, ఒక అంగీకారం పొందని సర్టిఫికేట్ లేకపోతే, మీరు ఈ రోజుల్లో ఒక పర్టికులర్ ప్రాంతంలో పోయి కొత్తగా సేవ చేయలేరు. సడన్ గా మీకు ఒకరు, ఇప్పుడు సపోజ్ ఒక మతవాదులే మీ దగ్గర వచ్చి, నీ దగ్గర ఏ గ్రాడ్యుయేషన్ ఉంది, ఏ ఆర్డినేషన్ అడిగితే, మన ఏం లేదండి, నేను ఆత్మదేవుడు పిలిచాడు, నన్ను అభిషేకించాడు కాబట్టి నేను సేవ చేస్తున్నాను అంటే, మీ ఇల్లును క్లోజ్ చేస్తారు, మీ సేవలో మూత చేస్తారు, 2 దెబ్బలు కూడా వేసిపోతారు. అని గమనించాలి. ఎందుకంటే మతవాదులకు తెలుసు ఇండియన్ పీనల్ కోడ్ చట్టం ఏంటో, కానీ పాస్టర్లకు తెలియదు ఇండియన్ పీనల్ కోడ్ చట్టం ఏంటో తెలియదు. అందువల్ల ఈ ప్రాబ్లం. పిలిచిన వారంతా, ప్రార్థన చేసి వారంతా బైబిల్ ఎత్తి పెట్టుకొని నాకు దేవుడు అంతా చెప్పేశారు, ఇక నేనే సేవకుడు అని చెప్పి పోతున్నారు. మంచిది, అది నీళ్ళ మీద రాసిన రాతలా. అప్పుడే చెప్పినా కదా, పాత నిబంధనలో చాలా మంది రీసెర్చ్ చాలా సబ్మిట్ చేస్తున్నారు. ఏ సబ్మిట్ చేసినా నీళ్ళ మీద రాసిన, గాలి మీద రాసిన నడవది. దానికి ఏదే దానికి ఒక పేపర్ కావాలి. అవునా? పేపర్ లేకుండా, సర్వే లేకుండా ఈ రోజుల్లో మీరు ఏ ప్రాంతంలో పరిచయం చేయలేదు. నేను ఒక చిన్న సాక్ష్యం పంచుకుంటాను. నేను తిమ్మాపూర్లో సేవ చేసినప్పుడు నా మీద 33 కేసులు ఫైల్ చేశారు. ఎవరు? తిమ్మాపూర్ వాళ్ళు ఒక 72 మంది కలిసి 30 మంది ముందుకు వచ్చారు, వెనక 40 మంది ఉన్నారు. వచ్చి నాకు కేసు ఫైల్ చేశారు. తిమ్మాపూర్లో నేను సేవ చేయకూడదు, వెనక వెళ్ళాలి సార్ అని చెప్పేసి అంద ఎస్ఐ తీసుకొని నన్ను పిలిచి మాట్లాడి, నేనన్నా ఆయనకు, నేను ఇంతవరకు మఫ్టీలో ఉన్నాను, నేను ఎవరో నీకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు, నేను ఎవరో నీకు తెలుసా? మాకు తెలియదు సార్, మీరు ఎవరు అన్నాడు. నేను మొత్తం నీ వాట్సాప్ నెంబర్ చెప్పి నా లింకులు మొత్తం వాట్సాప్ వెబ్సైట్ నా A to Z కేటగిరీ మొత్తం ఆయన పంపించేసి, నేను A to Z నా పర్టికులర్ పర్సన్స్ అన్ని నీకు పంపించిన. నేను 1 అవర్కి ఒకసారి వాచ్ చేయబడుతున్నాను. 1 అవర్కి ఒకసారి నేను రిప్లై వేరే వరకు అప్డేట్ చేయకపోతే నీకు ఇబ్బంది అయితే చెప్పింది. ఓకే, ఎస్ఏ అన్నట్టు నీకే ఉద్యోగం పోతాయి, నేను కొంచెం జాగ్రత్తగా డీల్ చేయని చెప్పి చేసేసి పేపర్ కూర్చున్నాను. ఆయన మొత్తం చూసిండు. నేను ఆర్చ్ బిషప్ మెట్రోపాలిటన్ AEC లాగా యాంగ్లికన్ ఇవాంజలికల్ చర్చ్ ఇంటర్నేషనల్లో నేను ప్రాముఖ్యమైన నాయకుడిని తెలిసిన తర్వాత మొత్తం వెబ్సైట్ ఎంక్వైరీ చేసిండు, ఆన్లైన్ చేసిండు, మొత్తం క్లియర్గా ఉంది. వెంటనే తిమ్మాపూర్ నాయకులను పిలిచి పక్కన అసిస్టెంట్ కానిస్టేబుల్ ద్వారా మాట్లాడిపిస్తుంది. ఏమని మాట్లాడిపిస్తున్నాడు? ఇగో ఆయన మీరు అనుకున్నట్టు పాస్టర్ కాదు, మీరు అనుకున్నట్టుగా ఆయన ఆర్డినరీ పర్సన్ అయితే మీరు ఏం చేసి నడుస్తుంది. మీరు ఆయన జోలికి పోతే నేనే మీ మీద కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది, 7 years మీరే లోపల పోవాల్సి వస్తుంది. అనగా 1 నిమిషం దెబ్బకి తాగుడు దిగిపోయింది. మందు ఫుల్ వేసుకొని వచ్చింది, తాగుడు దిగిపోయిన మరి ఏం చేయమంటారు సార్ అంటే, ఇగో ఆయనతో ఒప్పందం చేసుకోండి, మళ్ళీ ఇష్టం మీరు ప్రవర్తన ఇట్లా చేస్తున్నారంటే ఆయన ఉల్టా మీద కేసు పెట్టిననుకో, మీరు మీకు కష్టమైతే యాక్షన్ తీసుకోవాలి, తప్పదు, ఇక ఊరు వాళ్ళు చూడలేమన్నారు. అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఒప్పందం రాసి, సార్ మీ జోలికి రాము, మీ జోలికి మాత్రం చర్చ్ జోలికి కూడా రాము అని చెప్పి ఆ రోజు ఒప్పందం రాసేసారు. ఈ రోజు వరకు నా జోలికి రానే లేదు. ఇది నిదర్శనమైన సత్యం. మా తిమ్మపూర్లో 2 ముగ్గురు ఉన్నారు, వాళ్ళని అడగండి చెప్తారు. 4 సంవత్సరాలు అయింది చర్చికి వెళ్ళి, ఈ రోజు నా జోలికి రావట్లేదు, కానీ చర్చికి వచ్చిన వాళ్ళు జోలికి పోతున్నాడు. అర్థమవుతుందా? డిఫరెన్షియేషన్ కొంచెం డిఫరెంట్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, లీగల్గా రోమన్ క్యాథలిక్, యాంగ్లికన్, సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, లూథరన్, తర్వాత CSC చర్చ్, ఈ 5 మెయిన్లైన్ చర్చ్ మాత్రమే ఇండియన్ పీనల్ కోడ్ 1882 చట్ట ప్రకారం లీగల్గా సంఘం అన్నమాట. మిగతా ఏ సంఘం కూడా ఇండియన్ గవర్నమెంట్ లెక్కలో సంఘమే కాదు. మంచిగా ఉంది. నువ్వు పెందెకోస్తే పెట్టుకో, బ్రదర్ అని పెట్టుకో, బిలీవర్ పెట్టుకో,
నువ్వు అది పెట్టుకో, ఇది ఏదైనా పెట్టుకో, నువ్వు ₹1,00,00,000 చూపించి పెద్ద పెద్ద వేషాలు ధరించుకో, నువ్వు వాళ్ళకి డజన్ పెట్టాలి అంటే నువ్వు లెక్కలే లేవు. ఏ రాత్రికి అర్ధరాత్రికి వచ్చినా నీ చర్చను కూల్చడానికి వాళ్ళకి అధికారం ఉంది. ఓకే, కానీ ఆ మెయిన్ లైన్ చర్చ్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి ఆ డినామినేషన్ ప్రకారం ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ 1882 ప్రకారం ఆ సెక్షన్ లో ఫైల్ చేశారో ఆ ప్రకారం ఒక మెయిన్ లైన్ చర్చ్ లో లీగల్ గా అపాయింట్మెంట్ చేయబడినటువంటి బిషప్ ద్వారా లేదా ఆర్చ్ బిషప్ ద్వారా ఒక అభిషేక కార్యక్రమంలో ఆయన సైన్ ద్వారా పొందినటువంటి సర్టిఫికేట్ మీ చేతిలో ఉండే మీ జోలికి ఎవడు రాడు. ఎందుకంటే ఆయన తెలుసు మీరు అన్ని తెలిసిన వారని. మనం ఏం మాట్లాడడం అవసరం లేదు. సువార్తకు పోయినా సరే మనం ఏం మాట్లాడద్దు, ఐడి కార్డు చూపిస్తే చాలు. వాళ్ళకి తెలుసు అంత, మన వాళ్ళకే తెలియదు, పాస్టర్లకే తెలియదు మనం ఏంటో. చాలా చాలా మాట్లాడతారు, ఓ నాకు అది తెలుసు ఇది తెలుసు, నువ్వే తప్పు, అదే రబ్బర్ అంటే అభిషేకం అని, అది యేసుక్రీస్తుకి పెట్టబడిన పేరని, అది మీరు ఎట్లా పెట్టుకుంటారు, రకరకాల ఉపదేశాలు చేసుకుంటారు. వాళ్ళు బేసిక్ పిల్లలు అంటే నా లెక్కలో LKG పిల్లలు అనమాట. ఇంకా లోకం తెలియదు, ఇంకా క్రిస్టియానిటీ తెలియదు, ఇంకా థియాలజీకి తెలియదు. రోడ్డు మీద నారాయణ వాళ్ళు, రోడ్డు మీద అంటే ఇప్పుడు ఇదిగో ఈ రోజు పుట్టినా, ఈ రోజు బైబిల్ ఎత్తుకున్నా, రేపు నేను పరిచయం పోతున్నా, అట్లా కాదు. ఇది క్లియర్ గా ఒక మాటను మనం ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, నోటింగ్ ల్యాండ్ అయినా, 7 యాక్ట్ అయినా, గవర్నమెంట్ ల్యాండ్ అయినా, ఏ రోజైనా భయంతోనే జీవించాలి. పక్క లీగల్ గా పట్టాతో అనుకో, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను పైన మైక్ పెడితే శబ్దంతో ఎవడొచ్చి నేను అడగడు. అర్థమైందా? గంట అవసరం పోతుంది, ఏదో బంద్ చేసి పెట్టిన గంట అవసరం మోగుతుంది, వాక్యం చెప్తుంది. ఇలా ఇంతమంది చర్చలు ఉన్నాయి, నేనే పెట్టిన ఏదేమో ఉంటుంది. ఎమ్మెల్యే దగ్గర నోప్ చేసి తీసుకొచ్చిన, ఏరియాలో ఉన్న కార్పొరేటర్తో నోప్ చేసి తీసుకొచ్చిన, నా సర్టిఫికేట్ పెట్టి తీసుకొచ్చిన. ఓకే, నా లీగల్ సర్టిఫికేట్. తర్వాత మనం చేసే ప్రోగ్రామ్కి ఎవరి దగ్గర పోయి పర్మిషన్ అవసరం లేదు, మొత్తం మన దగ్గర A to Z ఉంది. ఎందుకు ఇంత ధైర్యం చేయగలుగుతున్నా? ఈ బిల్డింగ్ కూడా నా పేరు పక్కా పట్టాగా ఉంది. ఇది నోటి ల్యాండ్ కాదు, ఏదో గవర్నమెంట్ ఇనాం చేసింది కాదు. నేను ఎందుకు ఇంత అధికారపూర్వకంగా చేస్తున్నానో అలాగే మన సేవ కూడా అధికారపూర్వకంగా చేసుకోవాలా. సో ఇండియన్ చట్టం అంటే దేవుడు ఒకసారి యేసుక్రీస్తు కదా, ఒక వ్యక్తి వచ్చి నిధి కట్టమంట, ట్యాక్స్ కట్టమంటాడు కదా. ట్యాక్స్ కట్టమంటున్నప్పుడు ఈయన పేదలు ఏమంటాడు, ప్రభు మన ₹1 లేదు కదా ప్రభు, ఏం చేయాలి? అయితే ఏం చేయమంటావు? దీనికి ఏం ఆన్సర్ అంటే, ఇదిగో దేవుడికి ఇచ్చే దేవుడికి, రాజుడికి ఇచ్చేది రాజుడికి అంటే, అవునా కదా. కైసర్ అంటే ట్యాక్స్ అన్నది కంపల్సరీ ఇండియన్ చట్ట ప్రకారం మనకి నెలకి 15,000 20,000 సాలరీ పెరిగిందంటే ఇండియన్ చట్ట ప్రకారం ట్యాక్స్ మనం పే చేయాలి. ఇది గవర్నమెంట్ రూల్. అదే విధంగా దేవుడి చట్టం ఏంది? ఆయనకి ఇచ్చే దశంభాగం కానుకలు ఆయనకి ఇవ్వాలి. ఇది దేవుడి చట్టం. దేవుడికి ఇవ్వాలా, రాజుడికి ఇచ్చేది రాజుడికి ఇవ్వాలి. అలాగనే దేవుని వాక్యం ప్రకారం జీవించే విధానంలో జీవించేది అలాగనే మనము దేవుని వాక్యం ప్రకారం నిర్వహించబడినటువంటి చట్టం ఉంది, ఇండియన్ చట్టం, దానికి కూడా మనం లోబడాలా. లోబడడం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే మంచిదే జరుగుతాయి కానీ చెడులు జరగదు. ఒకటి. రెండోది, ఇప్పుడు మ్యారేజ్ చేస్తున్నాం. మ్యారేజ్ చేసినప్పుడు లీగల్గా నేను చెప్తున్నాను, గమనంగా వినాలి. మ్యారేజ్ చేస్తున్నప్పుడు స్టేజ్లో ఒక క్యాసెట్ లేకుండా, వితౌట్ క్యాసెట్ లో కోట్ సూట్ వేసుకొని ఉత్తగా తెల్ల షర్ట్ ప్యాంట్ వేసుకొని వాళ్ళు మ్యారేజ్ చేస్తే, అదే ఏరియాలో ఉన్న నా ఏరియా ఒకరు చేస్తే, నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే వారు 14 సంవత్సరాలు జైలు శిక్ష పోవాలి. నేను కావాలని కేసు పెట్టట్లేదు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. నన్ను అడిగి తీసుకున్నాను, నన్ను ఫోన్ చేసి అడిగి, నన్ను పిలిచి కూడా అడిగి, సార్ మీ ఏరియాలో 300 మంది సేవకులు ఉన్నారు సార్, నువ్వు ఒక్కసారి వాళ్ళ మీద కేసు రేజ్ చేసి నాకు ఒక పత్రం రాసేయండి సార్, అందరు తీసి లోపలేస్తాను. ఎట్లా ఇస్తామండి కేసు? లీగల్ చట్టం ఉంది అంటే క్రిస్టియన్స్ మీద వాళ్ళు చేయి పెట్టవుతున్నటువంటి ఆలోచన ప్రకారం పెట్టట్లేదు, కానీ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు తీసుకుని లోపడేయాలి. వీళ్ళు నేను పెద్ద కోస్తే నేను ఇట్లా చేస్తా నడవది, నువ్వు పెద్ద కోసే కానీ బ్యాప్టిస్ట్ కానీ నీ లీగల్గా చట్ట ప్రకారం క్యాసెట్ వేసుకొని మ్యారేజ్ చేయాలి. అది కూడా ఒక సంఘం ఉందంటే సంఘానికి మాత్రమే చేయాలా. చాలా మంది జోల్లో వేసుకొని ఊరంతా తిరిగి మ్యారేజ్ చేస్తున్నారు, అట్లా చేయరాదు. మ్యారేజ్ లైసెన్స్ అంటే ఏంటంటే ఇండియన్ చట్టం, ఇండియన్ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ మీరు ఇచ్చిన, నా ద్వారా మీకు నేను ఇచ్చిన, రెండు ఒకే ఈక్వల్ అథారిటీ. అక్కడ మీరు తీసుకున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోవాల్సిందే, నేను ఇచ్చిన సర్టిఫికేట్ ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోవాల్సిందే. కానీ మీరు ఇదన్నీ తీసుకొని
మీరు ఏమనుకుంటారంటే నాకు సంఘంలో కాదండి, నేను తెలంగాణ మొత్తం తిరిగి చేస్తాక కుదరవు. మీకు ఒక సంఘం ఉందంటే మీ సంఘం పేరుకే రిజిస్ట్రేషన్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ బుక్, మ్యారేజ్ లైసెన్స్, మీ సొంత సంఘం. ఇప్పుడు నాకు వాక్య దేవాలయం ఉంది, నాకు బ్రాంచ్ వాక్యాలయం ఉంది, నా సంఘంలో ఉన్న పరిధికే మ్యారేజ్ చేయాలి. ఇది వదిలిపెట్టి వేరే వేరే సంఘాలు తిరిగి మ్యారేజ్ చేస్తాడు, నాకు దానికి సంబంధం ఉంది. ఇది లీగల్ ఉంది. సో ఇదన్నీ కొన్ని కార్యం మనం లీగల్గా అర్థం చేసుకుని ముందుకు పోవాలా. సమస్యలు రాలేదు, నార్త్ ఇండియాలో వస్తలేదా, కర్ణాటకలో రాలేదా, కేరళలో వచ్చింది. కానీ పాపులేషన్ మన క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం నడిచిపోతుంది అంతే. రేపే ఒకవేళ మన గవర్నమెంట్ పడిపోయి వేరే గవర్నమెంట్ వచ్చి వాడు లెక్కలు అడిగినప్పుడు తప్పదు, అప్పుడే చేయాల్సిందే. అందుకబట్టి ఈరోజు మన అభిషేకం అనేది వాక్యం ద్వారా, స్పిరిచువల్ మీనింగ్, ఆత్మీయంగా వాక్యం ద్వారా అభిషేకం మన ఇన్నర్ ఆత్మలో అంతరంగ పురుషుల్లో చేయాలా. ఫిజికల్గా శారీరకముగా మనము నూనె పోసి, తల మీద నూనె పోసి అభిషేక్తుల ద్వారా అభిషేకం పొంది వారి ద్వారా సరిగ్గా పొందాలా. దీని ద్వారా చేసే సేవనే ఇండియన్ గవర్నమెంట్ అంగీకరించే సేవగా మార్చబడుతుంది. వేరే ఏ సేవ కూడా ఇండియన్ గవర్నమెంట్ లెక్కలు లేదు, మన లెక్కలో వేయి పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఉచితంగా ఒక ల్యాండ్ వచ్చింది అనుకోండి, ఇగో ఆయన ఒక 40 సంవత్సరాలు ఆయన పేరులో ఉంది, ఆయన పేరు మీద, ఆయన పేరు మీద ఉందంటే నీ పేరు మీద ఎడ ఉంది, బయటకు పోవంటాడు. అవునా కదా. అలాగనే ఇది కూడా ఉంటాయి. సో మన పల్లెటూరులో మాత్రమే కాదు, పట్టణంలో కానీ సేఫ్గా మంచిగా చేయడానికి ఈ అభిషేక కార్యక్రమం ఇది లీగల్. పాత నిబంధనలు జరిగింది, కొత్త నిబంధనలు జరిగింది. హెచ్కేల్ గ్రంథం 28 అధ్యాయంలో కేరువుకు పరలోకంలో కూడా జరిగింది. ఆ సిస్టమేటిక్ లో మనం ఈ రోజు క్రమంగా నిద్దరు దేవజనులకు రెవరెంట్ ఫాదర్ గా మ్యారేజ్ అథారిటీతో మనం ఈ యొక్క క్రమంలో అభిషేకం చేయబోతున్నాం. ప్రైజ్ లార్డ్. ఒకసారి మనం కళ్ళు మూసుకుందాం. ఈ అభిషేక కార్యక్రమం సమర్పించి అయ్యగారు గంగన్న గారు సిఎస్ఏ ప్రీస్ట్, ఆయన సిఎస్ లో ఆల్రెడీ డీకర్ గా ఉన్నారు. సో ఆయన మన దగ్గర వచ్చి ఈరోజు గ్రాడ్యుయేషన్ పొందారు. నిద్దరు కొరకు మన అభిషేక ఆరాధన మీరు ప్రార్థించుతాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి ప్రియా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో నీ పాదసానికి వస్తున్నాం దేవా. మా బిషప్ తండ్రి గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వీరి ద్వారా ఈనాడు నాయన థియోలాజికల్ నాయన సర్టిఫికెట్ పొంది అధికారపూర్వకంగా వివాహములు లీగల్గా చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. మరి కోఆర్డినేషన్ జరుగుతుండగా తండ్రి గారితో మీరు ఉండండి నాయన, దైవజనులతో మీరు ఉండండి తండ్రి. మీ ఆత్మ అభిషేకం యేసు నామములో దిగి వచ్చింది. మా సంఘాల్లో తండ్రి నాయన నమ్మకమైన సేవ జరిగించినట్లు ఆత్మతో సత్యముతో నాయన మా సంఘాలను ముందుకు ఎదిగిస్తూ ఒక లీగల్గా వివాహ కార్యక్రమం చేయడానికి తండ్రి గారి ద్వారా సంకల్పించినటువంటి ఈ మ్యారేజ్ లైసెన్స్ ఆర్డినేషన్ మీరు ఆశీర్వదించి దీవించున్నాను. మీకే వందనములు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గ్యాస్ అయితే మీరు మంచిగా వేసుకోలేదు, గ్యాస్ అయితే మంచిగా వేసుకోలేదు, దానికంటే ఒక గౌరవం బట్టలు మంచిగా వేసుకొని పెడతారు. మీరు ఇద్దరు సరిగ్గా పెట్టేసి ఇప్పుడు వచ్చి మోకరేస్తే గ్యాస్ వేసుకుని మోకరేసి మోకరేసారు అడ్డులో కనబడుతుందా? తండ్రిన దేవుడు వారి చిత్త ప్రకారం, యేసు క్రీస్తు వారి ఆజ్ఞ ప్రకారం, పరిశుద్ధాత్మ దేవుడు వారు మాకిచ్చిన అధికారం చొప్పున యాంగ్లికన్ ఇవాంజలికల్ చర్చ్ ఇంటర్నేషనల్ డయాసిస్ ఆఫ్ హైదరాబాద్ ద్వారా ఈ రోజు మొదలుకొని బ్రదర్ తిమోతి గారికి మేము రెవరెంట్ ఫాదర్గా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామంలో నూనెతో అభిషేకించి ప్రతిష్ట చేస్తున్నాం. ఈయన అభిషేకించిన అభిషేకం ఈయన సంఘానికి వెదుగుదలగా
అది అభిషేకంతో వాడబడడానికి అనేక ఆత్మను ఆదాయపరచడం కృప దయచేయమని యేసు క్రీస్తు నామంలో తిమోథెయ గారును రెవరెండ్ ఫాదర్ గా ప్రతిష్ఠ చేస్తున్నాం. అలాగనే తండ్రి దేవుడు వారి చిత్త ప్రకారం యేసు క్రీస్తు వారి ఆజ్ఞ ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు వారు మాకు ఇచ్చిన అధికారం చొప్పున ఈ దినం మొదలుకొని కరుణాకర్ అనేటువంటి సహోదరుడును ఆంగ్లికన్ ఇవాంజలికల్ చర్చ్ ఇంటర్నేషనల్ ద్వారా డైస్ ఆఫ్ హైదరాబాద్ లో ఆయనను సేవలో చదవపరిచి కరుణాకర్ గారును రెవరెండ్ ఫాదర్ గా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో అభిషేకించి ప్రతిష్ఠ చేస్తున్నాం. ఈ ప్రతిష్ఠత చేత ఆయన సంఘానికి ఆయన సాక్షిగా వర్ధిల్చును గాక. కానీ నీకు స్తోత్రం కలుగును. అందరూ చేయబడి యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ జీవం కలిగిన వాక్కును విడుదల చేస్తుంది. తండ్రి ఈరోజు ప్రతిష్ఠ చేయబడిన అభిషేకించబడిన ఇద్దరు దేవతలను మీ పాదములో సమర్పించి ప్రార్థిస్తున్నాం. దేవుని కృప దేవుని వాక్కు విడుదల చేయబడుతును గాక. వీళ్ళ దేహం వీళ్ళ ఆత్మ వీళ్ళ ప్రాణంలో కలిగి ఉన్న ప్రతి వివిధమైన బంధకాల నుంచి విడిపించి వీరు కొరకు ఇవ్వబడిన సంఘముకు వీరు మంచి కాపరిగా సాక్ష్యం కలిగిన కాపరిగా మాదిరిగా నిలబడి అనేక ఆత్మలను ఆదాయపరచాలని కృప దయచేయమని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమును దీవించి ఆశీర్వదిస్తున్నాం. అలాగనే వీరికి వ్యతిరేకంగా పోరాడుతున్న గడ్డ సర్పం యొక్క క్రియలు, క్రీస్తు విరోధి యొక్క ఆలోచనలు, అబద్ధ ప్రవక్త యొక్క మాటలను యేసు క్రీస్తు నామము లయపరిచి అత్యంత ఉన్నతముగా అభిషేకంతో సేవ చేయడానికి కృప దయచేయమని యేసు క్రీస్తు నామంలో ప్రతిష్ఠ చేస్తున్నాం తండ్రి. వెల్దసరాజు గారు కూడా ప్రార్థన చేయండి.